నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పైశాచికత్వంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించినా వాళ్ళ తీరు మార్చడం లేదు అని అన్నారు. మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట శుభకార్యానికి వచ్చి ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆ మార్గంలో వెళ్తూ ఓ బాలుడికి సైకిల్ లాక్కొని దారుణంగా ప్రవర్తించారు. సైకిల్ ను గాల్లో తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు. ఒక పక్క ఆ పిల్లవాడు ఏడుస్తుంటే పట్టించుకోకుండా దుశ్చర్యాలకు పాల్పడ్డారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఆ ఘటన స్పందించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. 29,796 రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం నిర్ణయం మేర చౌక ధరల దుకాణంలో వీటిని అందజేస్తున్నారు. దివ్యాంగులు 65 ఏళ్ల పైబడే వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధురాలు దివ్యాంగులు ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరుకులు అందజేశారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పార్వతీపురం మన్యం జిల్లా సాల్లూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ పంపిణీని ప్రారంభించారు. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు ఆ దగ్గరలో వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం, కేజీ పంచదార 17 రూపాయలకే, కందిపప్పు 67 రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం. మరి గతంలో పడినటువంటి ఇబ్బందులు రేషన్ విషయంలో పడకూడదని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎవరన్నా బియ్యం అవసరం లేదనుకుంటే వాళ్ళకి ఆ ఖరీదు ఎంతైతే బియ్యం ఉంటుందో ఆ ఖరీదు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం కూడా బియ్యం కొని మనకి ఉచితంగా ఇస్తుంది. ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూ వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము 233 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారనే విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన యువగలం అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే నాణ్యతమైన ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసిన కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్, మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. మీకు నచ్చినటువంటి సమయంలో నచ్చినటువంటి రోజున రేషన్ షాప్కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ప్రతి 500 కార్డులకి ఒక్కొక్క రేషన్ షాప్ ఉంటుంది. తక్కువ కార్డులకి ఒక రేషన్ షాప్ పెడితే రేషన్ షాప్ కూడా ఉపాధి ఉంటుంది, మీకు కూడా దగ్గరగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మరి ఈ రకమైనటువంటి ప్రక్రియకి మేమందరం కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చారో వాళ్ళని గౌరవంగా వాళ్ళని పలకరించడం, ఏదైతే అక్కడ అవసరమైతే ఒక షెల్టర్ కానీ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లా వాళ్ళకి ఒక గౌరవంగా, ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తున్నాము అనేటువంటి విధంగా అంచేత నువ్వు వాళ్ళ దేవుళ్ళలాగా చూడాలి. ఎక్కడ కూడా తూకాల్లో కానీ ఇతరత్ర కానీ ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా మరి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది గౌరవపదంగా ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేకుండా వాళ్ళకి అందజేసి వాళ్ళ అభిమానాన్ని మీరందరూ కూడా చూరగానాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అవసరాలు గమనించాలి, ప్రజలకు ఏదైతే మంచిదో అదే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు. గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క స్కీములో కూడా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, ఏదైనా ప్రజల డబ్బు కొట్టేయాలి, ప్రభుత్వం డబ్బు లేపేయాలి, దాచేసుకోవాలనే ఆలోచన ఉండే పేరుతో కొత్త స్కీములు ప్రవేశపెట్టింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి వేళ ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలకు మనమంతా కూడా పెద్ద ఎత్తున మద్దతునివ్వాలి, వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు నిజంగా వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డినని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అందుకే 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలకు దిగటం విడ్డూరంగా ఉందని అన్నారు. స్థానిక సుద్దపల్లి డొంక చౌకధరల దుకాణం ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పునఃప్రారంభంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని దుమ్మెత్తిపోశారు. స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజల పంపిణీ వ్యవస్థకు పారదర్శకంగా నిర్వహించేందుకు తిరిగి చౌక ధరణ దుకాణం ద్వారా రేషన్ సరుకులు అందిస్తున్నామని వివరించారు. వెన్నుపోటు పడిచినటువంటి నాయకులు ఈరోజు మరి వెన్నుపోటు యాత్ర చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వెన్నుపోటు పడిచారంటే రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశారు. పోలవరంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. పేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు వెన్నుపోటు పొడిచారు. ఆరోగ్యశ్రీని పక్కన పడేశారు. అనేక రోడ్లు కానీ డ్రైన్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడమే కాకుండా దాదాపు రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలని బలి తీసుకొని ఈరోజు పసుపు కుంకుమలు తెంచినటువంటి దౌర్భాగ్యపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో వ్యతిరేక దినోత్సవం అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. చాలా సిగ్గేస్తూ ఉంది. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవసరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన సంక్షేమగారులు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా బాకీ ఉన్నటువంటి 3 నెలల పేమెంట్ కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పేదవాడి పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు వెన్నుపోటు పడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన పెంచడానికి, మాదక ద్రవ్య రహిత జీవన శైలి ప్రోత్సహించడానికి నాషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ తెలిపారు. ఆదివారం నాషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కోసం నిర్వహించిన మినీ మ్యారథాన్ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 1 నుంచి 26వ తేదీ వరకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. వ్యసనాల బారిన పడిన వారికి టీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు నషాముక్త్ భారత్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఒక ర్యాలీని తీసుకుని వెళ్ళింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 1 నుంచి 26 వరకు ఈ నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా డ్రగ్ అబ్యూస్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యూత్లో పబ్లిక్లో అందరిలో కూడా అవగాహన కనిపించాలనేది మన ముఖ్య ఉద్దేశం. గుడ్ మార్నింగ్. సో మనకి జూన్ 26 అనేది ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. దాంట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆగస్ట్ 15, 2020 నుంచి కూడా ఈ నవముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని నషముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని చేస్తున్నారు. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే యంగ్స్టర్స్కి ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల వస్తున్న బాధని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చెడు మార్గం నుంచి మంచి మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో పాటు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక కమిటీ ఫామ్ చేస్తూ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కలెక్టర్ చైర్మన్గా తర్వాత ఒక 7-8 మెంబర్స్ కలిపి ఒక కమిటీతో పాటు జూన్ 1 నుంచి జూన్ 26 వరకు కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ డ్రగ్ అవేర్నెస్ సంబంధించిన ఇష్యూస్ని పబ్లిక్కి చెప్పాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ర్యాలీని మొదలు పెట్టడం అనేది జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసి వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ బురద రాజకీయాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా మిగలవని జోస్యం చెప్పారు. అధికార మతంతో అహంతో ఎన్ని రకాల దౌర్జన్యాలకు పాల్పడిన వారికి చట్ట ప్రకారం శిక్షలు తప్పవని అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఎన్నో రకాలైన దౌర్జన్యాలకి దుర్మార్గాలకి పాల్పడిన నాయకులు కానివ్వండి, ప్రతినిధులు కానివ్వండి, సామాన్య ప్రజలైనా కానివ్వండి, వారెవరైనా కూడా చట్టం అందరికీ ఏకపక్షంగా ఒకే విధంగా వారికి శిక్షని ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు ఉండుండొచ్చు, రేపొద్దున ఇంకొక 4 చేరొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా శిక్షార్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా
ఏం చేయాలో అంటే చట్టం తన పని తను చేసుకుంటాడు. చేసిన వాడు దుర్మార్గుడు అనే ఒక క్రైటీరియా తప్ప ఇక్కడ అగ్రనేత లేకపోతే తక్కువ నేత అనే పాయింట్ ఏమీ లేదండి. అతి సామాన్యుడి దగ్గర నుంచి లేదంటే గత ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్ని చేపట్టిన వ్యక్తుల దాకా కూడా ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులైతే వారిని ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. వాళ్ళకి కావాల్సిన అంటే ఏదో కక్షపూరిత రాజకీయాలు చేసినట్టుగా ఈరోజు రాగానే పలానా వ్యక్తి మీద మాకు కోపం ఉందనో లేదంటే పలానా వ్యక్తి ఏదో నోరు జారి మాట్లాడారనో ఈరోజు మేము వాళ్ళ మీద కక్షపూరిత చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. సరైన ఆధారాలతో వారు చేసిన ప్రతి పనిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రజలు దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుని మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇలాగా ఒక క్యూలో కనుక చాలా మంది ఉండుంటే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. గత వైసీపీ పాలనలో గొప్పగా చెప్పుకున్న MDU వాహనాల వ్యవస్థ విఫలమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఈ వాహనాలతో రేషన్ సరుకులు డోర్ డెలివరీ అన్నారని, ఆచరణలో లేని విధిని చివరిలో వాహనాలు నిలిపి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అవినీతి అక్రమాలకు ఈ వాహనాలు నిలయంగా మారాయని విమర్శించారు. స్థానిక 24వ డివిజన్ ఏటి అగ్రహారం రేషన్ డీలర్ షాప్ ద్వారా సరుకుల పంపిణీ పునఃప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ షాపులు పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. వీటి ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు, చిరుధాన్యాల పంపిణీ జరుగుతుందని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తామని వివరించారు. ఈ MDU అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అనే ఒక నినాదంతో గత ప్రభుత్వం చేసిన ఈ చర్య ఒక పక్క ప్రభుత్వం మీద భారమే కాకుండా ప్రజల్ని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడం జరిగింది. వీటన్నిటిని ఒక కరెక్షన్ చేస్తూ ఈరోజు మళ్ళీ పాత విధానాన్నే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఫేర్ షాప్స్లోనే ఈ యొక్క పంపిణీ జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రజలు వాళ్ళ సౌకర్యార్థం ఉదయము అదేవిధంగా సాయంత్రము ఎప్పుడైనా కూడా వారి యొక్క ఈ యొక్క సరుకుల్ని వాళ్ళు తీసుకునే పరిస్థితిని మళ్ళీ మన రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా సంతోషం. మరి గత ప్రభుత్వం ఈ యొక్క పంపిణీ విధానంతో చేసిన అవకతవకలు, అవినీతి అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. దీన్నన్నిటినీ కూడా ఒక చెక్ మార్క్ పెడుతూ ఈరోజు ఒక స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్లోనే ఈ యొక్క పంపిణీ జరగాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా ఆమోదం తెలిపాం. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దాకా వచ్చి తీసుకోలేని వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అనారోగ్యంలో ఉన్నవారు కానివ్వండి, వారికి ప్రజలకే వాళ్ళ దగ్గరికే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి పంపిణీని చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే వాహనాల కొనుగోలులో ఎంతో భారాన్ని మోస్తున్న ఆ వాహనదారులకు కూడా దానికి తర్వాత చెల్లించాల్సినవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ ఆ వాహనాలని వాళ్ళకే అందజేస్తూ రేషన్ డీలర్లకు కూడా ఒక శుభవార్తని ప్రభుత్వం వినిపించింది. ఇలా అన్ని విషయాల్లో కూడా ఇటు ప్రజలకి అదేవిధంగా ఇక్కడ లబ్ధిదారులకి అదేవిధంగా ఈ రేషన్ డీలర్లకి అందరికీ కూడా ఒక మంచి చక్కటి నిర్ణయం తీసుకొని హర్షాన్ని వ్యక్తం చేసింది. అండ్ మేము కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ రేషన్ దందా అని కానివ్వండి, రేషన్ షాపుల ద్వారా జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజల సౌకర్యార్థం చేస్తున్న ఈ పనులు, ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క ఈ స్కీమ్లు వారికి చాలా చక్కగా ట్రాన్స్పరెంట్ వేలోనే అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకునే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి ఎప్పటికీ నిలబడుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో ఇటు DT గారు, MRO గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అండ్ ప్రెసిడెంట్ గారు, ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి కుటుంబ సభ్యులతో అదేవిధంగా లబ్ధిదారులతో ఈ రోజు ఈ యొక్క ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా మారింది. ప్రజా పంపిణీ వ్యవస్థ గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. రేషన్ సరఫరా వాహనాల పేరుతో దోపిడీ చేశారని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ షాపులను పునఃప్రారంభించిందన్నారు. ఆదివారం స్థానిక 24వ డివిజన్ ఏటి అగ్రహారం రేషన్ డీలర్ షాప్ ద్వారా సరుకుల పంపిణీ పునఃప్రారంభోత్సవంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రేషన్ సరఫరా చేసే వాహనాలు సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రేషన్ షాపుల వల్ల లబ్ధిదారులు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అడపా పద్మావతి, కూటమి నేతలు మద్దిరాల మాన్య, చెరుకూరి తిరుపతిరావు,
ఈరంటి వరప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావు, రాజీవ్ ఆనంద్ పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కార్యకర్త బాలసాని కిరణ్ కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన నేటికి సూపర్ 6 పథకాలు అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆదివారం పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో జరిగే వెన్నుపోటు దినం పోస్టర్ను బాలసాని కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన నయవంచనపై ప్రజల పక్షాన వైసీపీ నిరసన వ్యక్తం చేస్తుందని వివరించారు. పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎం పురుషోత్తం, మెట్టు వెంకటప్పరెడ్డి, మేరీ, కవిత తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనేది ఒక కార్యక్రమం అనేది చేయవలసిందిగా, భారీ ఎత్తుగా చేయవలసిందిగా పిలుపునిచ్చారు. సంవత్సరం పాటు అంటే జూన్ 4వ తారీఖున ఎన్నో మోసాలు చెప్పి, ఎన్నో అబద్ధాలు చెప్పి, మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం తాలూకా చేసినటువంటి యొక్క మోసాలని ఈ సంవత్సరం పాటు కూడాను ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 తాలూకా హామీలు కూడా ఏదైతే కూడాను ఒక్కటి కూడా హామీ కూడా అన్నీ నెరవేర్చుకోకుండా మోసపూరితంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని, వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపడం కోసం, అలాగే ప్రజల్లో కూడా పేద ప్రజలు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఏదైతే అందుతూ ఇస్తాం అని చెప్పి అన్నారో ఇప్పటి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజల తరపు నుంచి పోరాడడానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి భారీ ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడాను 3,000 నుంచి 5,000 మంది యొక్క కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అలాగే ఒక పార్టీ తరపు నుంచే కాదు బయట నుంచి ప్రజల నుంచి కూడా, ఇది ఒక పార్టీ చేసేటువంటిది పార్టీ తరపు జరిగేది కాదు, ప్రజల తరపు నుంచి పోరాడుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుంది. రేపు 4వ తారీఖున భారీ ఎత్తున జన సమీకరణలో అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, లేదనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు, అక్కడ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గాను ఈరోజు ఈ యొక్క సన్నా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశాము. దీని గురించి ఈరోజు నియోజకవర్గంలో చేయడం పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. అలాగే మండల వారీగా కూడా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేసి భారీ ఎత్తున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఒక 3,000 నుంచి 5,000 మంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4వ తారీఖు వెన్నుపోటు దినాన్ని కార్యక్రమానికి అందరూ కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున ఇక్కడ సమావేశం జరిగింది. కిరణ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపు ఈ 4వ తారీఖు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు నవరత్నాలే కాకుండా దాదాపుగా 33 పథకాలు ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతులుగా ముందుకు నడిపించి, అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు, ఆ రోజున 650 అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా చేశాడో, మొన్న కూడా సూపర్ 6 అని చెప్పి ఈ రోజున ఒక పెన్షన్ స్కీమ్ తప్పితే వేరే స్కీమ్ కూడా ఇవ్వకుండా అటు ప్రభుత్వ ఉద్యోగులను కానీ, దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజున 5 డిఏలు పెండింగ్ కూడా ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి కనీసం ఆరోగ్యశ్రీ కానీ, విద్య కానీ ఏది కూడా చేయకుండా వాళ్ళ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అదేవిధంగా రేపు కూడా ఇక్కడ ఈ మన పత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మళ్ళీ రేపు కూడా అందరితో మీటింగ్ ఇక్కడ జరిగిద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 5,000 మంది, ఇప్పుడు మన సమన్వయకర్త కిరణ్ గారు చెప్పినట్టు, ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లో దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని అన్నారు. తెనాలి ఐతానగర్లో పోలీసులు హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3వ తేదీన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్తున్నారని వెల్లడించారు. ఆదివారం గుంటూరు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని, ఎండియూలతో 72 నెలల ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించాలన్నారు. లేని పక్షంలో 20,000 మంది రోడ్డున పడతారని చెప్పారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పీ పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు. శ్రీకారం చుడతాడంట. రెండో అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే ఘీంకరింపు. బడులు తెరవంగానే అమ్మకు 100 డబ్బులు ఇస్తాడు. బడులు తెరంగానే ఇస్తా అంట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో. ఇంతకుముందు తెరవలేదా? బడి తెరిచారు. ఎంత అన్యాయమయ్యా నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు, మీ మంత్రివర్గ సభ్యులు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని చెప్పండి నాకు. ఏ వర్గం, ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి. విద్యార్థుల, యువకుల, ఉద్యోగుల, వ్యవసాయదారుల, ఎవరు? పారిశ్రామికవేత్తల, ఒక్క రంగమైనా సరే శభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు అని. కనీసం అమరావతి రైతులు వాళ్ళను సంతోషంగా ఉన్నారా? వాళ్ళు సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ 12 మాసాలు చవి చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. మీరు చూశారు కదా, మా ప్రభుత్వాన్ని చూశారు 5 సంవత్సరాల పాటు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 1 సంవత్సరం పాటు చూశారు. మాది నాటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించే సాధనం యోగా అని చెప్పారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉచిత యోగా శిక్షణ తరగతులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరల్డ్ యోగా డే పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు, కూటమి నేతలు పాల్గొన్నారు. 2025 అనేటువంటి ఆలోచనని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్లాస్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో నా కార్యాలయంలో యోగా క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే యోగా గురువర్యులు శ్రీనివాస్ గారు, జుజ్జూరు శ్రీనివాసరావు గారు, అలాగే అల్రాజేశ్వరరావు గారు, వీళ్ళందరి సమక్షంలో రాబోయేటువంటి 21 రోజుల్లో ఒక కోర్సుని ప్రతి నెల కూడా ఒక 21 రోజులు ఒక బ్యాచ్ని ట్రైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమంగా దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమైనటువంటి ఆలోచన అయితే సంపన్నమైనటువంటి, సంతోషమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేటువంటి ఆయన సంకల్పాన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్కన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, అలాగే సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం, ఉద్యోగాల దగ్గర నుండి వ్యాపార అభివృద్ధి కోసం ప్రతి ఇంటికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు సంతోషంగా ఉండడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు గ్రహిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో యోగాకి దూరమైనటువంటి వాళ్ళు, లేకపోతే శరీర ఆరోగ్యానికి ఆలోచన లేనటువంటి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా వాడవాడలు చేస్తూ రాబోయేటువంటి 6 నెలల్లో తప్పనిసరిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నలుమూలలు కూడా యోగా కేంద్రాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో జిమ్ ప్లస్ యోగా కేంద్రాలని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దాన్ని ఫస్ట్ స్టెప్గా ఇది తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా
5-6 నెలల్లోనే నగరంలో నాలుగు వైపులో కూడా ఈ యోగా కేంద్రాలతో పాటు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.